ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి నిజంగా మనమందరము కూడా మన మరణ పర్యంతం వరకు దేవునికి కృతజ్ఞులుగా బ్రతకవలసిన అవసరం మనం ఎంతైనా ఉంది. సుమారుగా 2 వారాల బట్టి మనము ఈ విశ్వ ప్రపంచములో క్రైస్తవులకు లేదా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులకు ఏది మేలు అనేది మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అందులో మొదటి భాగముగా బంగారము సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు అనేది మనం విన్నాం. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభమును పొందుట మేలు అనేది మనం నేర్చుకున్నాం. రెండవ మేలు ఏంటంటే చూడండి, సామెతల గ్రంథము 15:16 చూడండి ఏముంది. సామెతలు 15:16 ఏముందంటే, నెమ్మది లేకుండా అంటే మనశ్శాంతి లేకుండా, సంతోషము లేకుండా విస్తారమైన ఆస్తులు ఉండుట కంటే, విస్తారమైన ధనము లేదా ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతి, బలము, బలగము ఉండుట కంటే దేవుని యందలి భయము భక్తితో అంటే దేవుని యందు భయము భక్తి కలిగి కొంచెము ఆస్తి ఉన్నా మనకు మేలే, కొంచెము పేరు ఉన్నా మనకి మేలే. దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము తోటలు ఉన్నా, కొంచెము భూమి ఉన్నా, 1 ఎకరం ఉన్నా మనకు మన జీవితంలో, మన బ్రతుకులలో మేలు అంటుంది బైబిల్. కానీ మన జీవితాల్లో అన్నీ ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, అన్నీ ఉన్నాయి. మనం ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది, ఓకే. కానీ ఎంత తిన్నా తరగని ఆస్తి ఉన్నా, తరగని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, మనిషి మనస్సులో మనశ్శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు అని బైబిల్ చెప్తుంది. అది గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మూడవ మేలేంటో మనం విందాం. సామెతల గ్రంథము చూడండి, 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము వచనము 17. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరలు తినుట మేలు. అంటే విశ్వ ప్రపంచములో, అంటే లోకములో తల్లి గర్భము నుండి అనగా తల్లి కడుపులో నుండి పుట్టిన ప్రతి మనిషికి ఈ లోకములో ఏది మేలు అంటే 3వ మేలు దేవుడు మన కొరకు రాయించాడండి. ఏంటండి అంటే, మనమంటే ఒక వ్యక్తికి పగ, మనమంటే ఒక వ్యక్తికి ద్వేషం, మనమంటే ఒక వ్యక్తికి పడదు. అటువంటి మనమంటే పడని వారింట మనమంటే పగ, ద్వేషము, ఆవేశము కలిగిన మనుష్యుల ఇంట మనం మాంసము తినుట కంటే, మనమంటే ఎవరికి ప్రేమ ఉంటుందో, మనమంటే ఎవరికి ఒక ఆప్యాయత, అభిమానం ఉంటుందో, వారింట్లో మాంసాహారం లేకపోయినా ఆకుకూరలు తినుట మేలు. మీకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తాను. ఇక్కడ దేవుడు 2 విషయాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తిత్వం ఏంటంటే పగ. ఏముంది బైబిల్లో? పగ. ఇంకొక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే ప్రేమ, పగ లేదా పగ
ప్రేమ. కానీ మనం ఏమనుకుంటామంటే మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే అంటే ప్రతి మనిషిని మనం నమ్ముతామా లేదా? నమ్ముతాం. హలో, హాయ్, బాగున్నావా, అన్న, అక్క, చెల్లి, బ్రదర్, సార్, మేడం అనేసరికి నమ్మేస్తుంటాం మనం. కానీ మనమంటే ఎన్నో రోజులు బట్టి ఆ వ్యక్తికి మన మీద పగ. అంటే ఒక వ్యక్తి దినదినము అభివృద్ధి అవుతున్న ఆ సందర్భాలు చూస్తున్న ఆ వ్యక్తి, నేను అభివృద్ధి అవ్వలేకపోతున్నాను ఏ విషయంలో, అవతల వ్యక్తి అనగా మా ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే తోటి వ్యక్తి అవ్వచ్చు, ఒక వ్యాపారంలో ఒక స్నేహితుడు అవ్వచ్చు, ఉద్యోగంలో ఒక స్నేహితుడు అవ్వచ్చు, లేదా మన ఇంటి ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు. ఎవరైనా సరే నేను ఏ విషయంలో కూడా డెవలప్మెంట్ అభివృద్ధి అవ్వలేకపోతున్నానే, కానీ అవతల వ్యక్తి మాత్రం అన్ని విషయాలలో అభివృద్ధి అయిపోతున్నాడే అని ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తికి ఏంటయ్యా అంటే పగ, పడని మనస్తత్వం. మరి ఇప్పుడు అటువంటి పగతో నింపబడిన మనిషి రండి మా ఇంటికి భోజనం చేద్దురు అన్నప్పుడు మనం ఏమంటామంటే ఆ వ్యక్తిని నమ్మి, లేదా ఆ స్నేహితుడిని నమ్మి, లేదా బంధువుని నమ్మి, అయ్యో నేనంటే వీరికి ఎంత ప్రేమ అనుకుంటాం మనం. కానీ ప్రేమ కాదు, మనమంటే ఆ వ్యక్తికి పగ. అదే చెప్పింది బైబుల్. దేవుడు చెప్పేశాడు, పగవాని ఇంట, ఆడింటికి పిలుస్తాడు మనల్ని. ఏంటి పగవాని ఇల్లు? మన అంటే అది మిమ్మల్ని కావచ్చు, నన్ను కావచ్చు, ఇంటికి పిలుస్తాడు. రండి బ్రదర్, సార్ రండి, మేడం రండి, మీకు ఈరోజు ఒక మంచి ఆతిథ్యం చేశాం, క్రొవ్విన మాంసం వండాం, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ మీ కొరకే అనేసరికి మనం ఎంత పొంగిపోతాం తెలుసండి. కానీ మనమంటే వాడికి పగ అనే విషయం దేవుడికి మాత్రమే తెలిసింది. కనుక మనిషి మనస్సును ఎరిగిన దేవుడు, మనిషి మనస్సును పసి కడుతున్న దేవుడు బైబిలులో అంటే భక్తుల చేత మనకు తెలియాలని, అవతల వ్యక్తి యొక్క మనిషి మనస్తత్వం మనకు అర్థం అవ్వాలని, మనం జాగ్రత్త పడాలని మన కొరకే దేవుడు చక్కగా రాయించాడు. పగవాని ఇంట, మనమంటే వాడికి పగ, ద్వేషం. అటువంటి వాడి ఇంటిలో చికెన్ బిర్యానీ తినుట కంటే, ఎలాగంటే మీకు అర్థమైపోతుంది, మటన్ బిర్యానీ తినుట కంటే, చికెన్ కర్రీ తినుట కంటే మనమంటే ఎవరికి ప్రేమో ఆ ప్రేమ గల ఇంటిలో ఆకుకూరలు తినుట మేలు, మంచిది అన్నాడు దేవుడు. అసలే మనిషికున్న పెద్ద వీక్నెస్ ఏంటంటే అంటే ఈరోజు ఆకుకూరలు అంటే పడదు. మాంసానికి ఎగబడేవారు ఎక్కువ. మాంసం అంటే ఆలోచించండి, మాంసాహారం అంటే చాలా తొందర. కానీ ఆకుకూరలు అంటే ఆమడ దూరాన్ని ఉంటారు. కానీ ఆకుకూరలు పెట్టిన మనిషిలో ఏముందని చెప్పింది బైబిల్? ప్రేమ. ప్రేమ కలిగిన వ్యక్తి నిన్ను ఆతిథ్యానికి పిలిచినప్పుడు, లేదా ప్రేమ కలిగి, మనమంటే ఎవరికైతే ప్రేమ కలిగి ఉన్నారో, మనమంటే ఎవరికైతే ప్రేమ కలిగి మనతో చక్కగా ఆప్యాయంగా, అభిమానముగా, అనురాగము కలిగి మాట్లాడుతున్నారో, మనతో స్నేహం చేస్తున్నారో, వారింట మాంసాహారం ఉండకపోవచ్చు, కానీ ఆకుకూరలు ప్రేమ గల చోట్ల, ప్రేమ కలిగిన ఆ స్నేహితుడి ఇంటిలో, ప్రేమ కలిగిన ఆ పాస్టర్ గారి ఇంటిలో, ప్రేమ కలిగిన ఆ ఫ్రెండ్ ఇంటిలో, ప్రేమ కలిగిన ఆ సార్ ఇంటిలో ఆకుకూరలు తినుట మనకు ఎంతో మంచిది, లేదా మేలు. చూసారండి బైబిల్. అంటే ప్రతి మనిషి హృదయ ఆంతర్యాన్ని, ప్రతి మనిషి హృదయం లోపటనే దేవుడు చాలా జాగ్రత్తగా పసి కడుతూనే ఉన్నాడండి.
నా హృదయ ఆంతర్యాన్ని పరిశీలన చేసిన దేవా అంటాడు భక్తుడైన దావీదు. అంటే సామెతల్లో సొలొమోను అనే వ్యక్తి ద్వారా దేవుడు ఈ మాటలు రాసినప్పుడు సొలొమోను గారి కాలంలో కూడా ఆయన జీవితంలో ఇటువంటి సన్నివేశాలు ఎన్నో జరిగి ఉండవచ్చు. లేకపోతే ఈ మాటలో సొలొమోను గారికి ఉన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. పెద్దలు చూడండి, మనం అంటే ఇప్పుడు మేము ఉన్నాం, ఆవేశంతో వెళ్ళిపోతుంటాం. కానీ పెద్దవారు చూడండి, వారు ఆవేశంతో ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వెయ్యరు. ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అనుభవాలు వారికి పాఠాలు నేర్పించాయి. అందుకే వారి కడుపున పుట్టిన పిల్లలు ఉంటున్న వారు ఏ విషయంలో కూడా తొందర పడితే దారి తప్పిపోతారేమని వారి అనుభవాలు మనకు నేర్పిస్తుంటే కొన్ని పాఠాలు, కొన్ని లెసన్స్. అందుకే సొలొమోను గారి జీవితంలో కూడా ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎంతోమంది పగవారు ఉన్నారు. సొలొమోను అంటే పడని వ్యక్తులు కూడా బహుశా ఉండవచ్చు. అందుకే సొలొమోను అనే భక్తుడు, ఆయన పేరు సొలొమోను. మనలాగా ఏంటి అప్పారావు, తిప్పారావు అలాంటి పేర్లు ఉండవు కదా అప్పట్లో. సొలొమోను, రాజు అయిన సొలొమోను, అటువంటి రాజు కాలంలో ఆయనకున్న అనుభవాన్ని ఈరోజు ఉన్న మనకు నేర్పుతున్నాడు. ఆలోచించండి. పగవాని ఇంటిలో మాంసము తినుట కంటే ప్రేమగల చోట్ల, ప్రేమగల ఇంటిలో ఆకుకూరలు తినుట మేలు అన్నాడు దేవుడు. అంటే ఏది మేలో, ఏది కీడో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎక్కడ ఆతిథ్యం చెయ్యాలో, ఎక్కడ ఆతిథ్యము చేయకూడదో దేవుడు ప్రతిదీ మన బాగోగులు ఎరిగిన దేవుడు కనుక, మన క్షేమాన్ని ఎరిగిన దేవుడు కనుక చక్కగా దేవుడు తన మనస్సుగా పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథములో ఇంత తేట తెల్లగా రాసేసాడండి. ఆలోచించండి. ఏది మేలు మరి? ఎక్కడుంది మనకు మేలు? ఈరోజు ఎక్కువ మాంసాహారానికే మొగ్గు చూపించిన వారు, మాంసాహారానికి మక్కువ చూపించిన వారు ఉన్నారు. చివరికి ఆ పగవారి చేతిలో వీరు పతనమైపోతున్నారు. ఆకుకూరలు వండే ఇంటిలో ప్రేమ ఉందిరా బాబు అంటుంది బైబిల్. పేదవాడింటిలో ప్రేమ ఉంది అంటుంది బైబిల్. పేదవాడింటిలోనే ప్రేమ ఉంటుంది అంటుంది బైబిల్. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రోగాలతో నలిగిపోతూ ఒక అనుభవంలో ఒక ఉన్నత శిఖరం ఎక్కిన వారింటిలోనే ఉంటుంది ప్రేమ అంటుంది బైబిల్. కానీ పగవాడింటిలో ప్రేమ ఉండదు. మాంసం ఎవడకు కావాలి? బిర్యానీ ఎవడకు కావాలి? ప్రేమ లేనప్పుడు ఇవన్నీ, అవునా, ఇవన్నీ పెట్టిన ప్రేమ లేనప్పుడు వేస్ట్. ఆలోచించండి. ప్రేమ లేనప్పుడు ఇవన్నీ పెట్టిన దండుగా, శుద్ధ దండుగా. ఆలోచించండి. ఇంకోటి చూద్దాం. కమ్